రెడ్డిగా బీజేపీ కుటుంబ పార్టీకి వ్యతిరేకమని సిద్ధాంతాలు గల పార్టీ అని అంటూనే సిద్ధాంతాలను పక్కన పెట్టి కుటుంబ పార్టీలకు తెరలేపిందంతటూ అవునని అంటున్నారు అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకులు. ఇకైతే బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న గోదావరి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంతో సీనియర్ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఇంట్లో 2 పదవులు ఎలా ఇస్తారని, ఇది కుటుంబ పాలనకు పరాకాష్ట కాదా అని రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఒకే ఇంట్లో 2 పదవులు ఇచ్చి కుటుంబ పాలనకు తెరలేపిందని ప్రతిపక్షాలు అనడం కాదు, సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకులే బాటంగా విమర్శిస్తున్నారు. అయితే బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి రామచంద్రపురంలో ఉంటూ పార్టీ క్యాడర్కు అందుబాటులో ఉండడం లేదని, తాము కలిసేందుకు కిలోమీటర్ల దూరం వరకు వెళ్లినా ఆమె అందుబాటులో లేకపోవడంతో తీవ్ర అసహనం గురవుతున్నారని పార్టీ నేతలు అంటున్నారు. ఇక అధ్యక్షురాలి వ్యవహార శైలితో విసిగిపోయిన కొందరు నాయకులు పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా గతంలో బీజేపీ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారు కొందరు గోదావరి వ్యవహారంలో పార్టీకి దూరంగా ఉంటున్నారు.